Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. 15 ఏళ్ల అమ్మాయిని తల్లిదండ్రులే మత్తుమందు ఆహారంలో కలిపి గొంతు కోసి చంపారు. రీజన్ ఏంటో తెలుసా? కేవలం అబ్బాయిలతో మాట్లాడుతుంది అన్న ఒక్క కారణంగా స్వంత కూతుర్నే హతమార్చారు తల్లిదండ్రులు. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ అమ్మాయికి 15 సంవత్సరాలు. అయితే అబ్బాయిలతో నార్మల్గా మాట్లాడుతున్నందుకు తల్లిదండ్రులు పలుసార్లు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా జస్ట్ వాళ్ళు బ్రదర్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాను, జస్ట్ హాయ్ చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమమ్మా సరితా తిన్నావా అంటే తిన్నాను అని చెప్పడం కూడా తప్పైపోయింది తల్లిదండ్రులకు. ఇమీడియట్గా దాన్ని గ్రహించిన వాళ్ళు ఏం చేశారు అంటే, ఆహారంలో మత్తుమందు కలిపి తినిపించి అదే రోజు ఆవిడని నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకువెళ్ళి గొంతు కోసి చంపేయడం జరిగింది. జరిగిన తర్వాత ఏమీ తెలియనట్టు ఉన్న తర్వాత అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడంతో తల్లిదండ్రులు మాత్రం ఏమీ పట్టింపు లేనట్టుగానే ఉండడం చూసిన తర్వాత పోలీసులకు అనుమానం రావడం జరిగింది. అనుమానం వచ్చిన తర్వాత అసలు మీ కూతురు ఎక్కడికి వెళ్ళింది, మీకు చెప్పలేదా, ఏం జరిగింది అని చెప్పేసి అడగ్గా అప్పుడు వాళ్ళు చేసిన కార్యాన్ని చెప్పారు. అంటే ఇలా చేస్తుంది, మేము ఎన్నిసార్లు చెప్పినా మా మాట వినట్లేదు, ఈ రోజుల్లో ఎలా ఉంటుంది, అయినా సరే ఆవిడకు అబ్బాయిల పిచ్చి, అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడుతుంది అన్న కారణంతో మేము అసలు లేకుండా చేసేసుకున్నాం, మాకు అవసరం లేదు నా కూతురు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇమీడియట్గా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వారు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మర్డర్ కేసు వాళ్ళకు ఆ సెక్షన్ అట్రాక్ట్ అయ్యింది. 7 సంవత్సరాల వరకు జైల్లో ఉండడం అనేది కామన్గా జరుగుతూ వస్తుంది. కాకపోతే ఇక్కడ తల్లిదండ్రులు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేవలం మాట్లాడినంత మాత్రానే వారి మధ్యలో ఏదో ఉంది అని చెప్పేసి ఊహించుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఏ విషయంలో మాట్లాడుతున్నారు, ఏమి మాట్లాడుతున్నారు, వారి యొక్క 15 సంవత్సరాలు అంటే జస్ట్ 15 ఇయర్స్లో వారి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది అని అంటే, నార్మల్గా మాట్లాడుతుంటారే కానీ ఇంకొక ఇంటెన్షన్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వారికి లేనిది ఒక ఆలోచనను పేరెంట్సే క్రియేట్ చేసింది. ఇప్పుడు మాట్లాడొద్దు అంటే ఎందుకు మాట్లాడొద్దు అన్న క్వశ్చన్ ఆ పిల్లల మనసులో రావడం అనేది జరుగుతుంది. దానివల్ల జరగకూడని కొన్ని కూడా జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఆవిడ ఏమీ తప్పు చేసింది లేదు. మొత్తం మేము పోలీసులు ఎంక్వైరీ చేస్తే అసలు ఏ అబ్బాయితో కూడా ఆవిడకు రిలేషన్షిప్ లేదు, అదేవిధంగా ఎక్కడ కూడా ఎవరిని ఒంటరిగా కలవలేదు, ఏమీ చేయలేదు. జస్ట్ అందరినీ బ్రదర్ అని మాట్లాడడమే, అందరితో నార్మల్గా మాట్లాడడం, అందరితో కూడా ఈక్వల్గానే మాట్లాడుతూ వచ్చిందే తప్పించి ఆవిడ ఎక్కడ కూడా పాప తప్పు పని చేసిందన్నట్టుగా పోలీసు యొక్క ఎంక్వైరీలో రావడం అనేది జరగలేదు. కాబట్టి తల్లిదండ్రులు ఇక్కడ కేవలం వారు చెప్పిన మాట వినలేదు, అబ్బాయిలతో కంటిన్యూగా మాట్లాడుతుంది అన్న కారణంతో, అన్న నెపంతోటే ఆ స్వంత కూతుర్ని తల్లిదండ్రులన్న పదాన్ని మర్చిపోయి మరీ విచక్షణారహితంగా గొంతు కోసి మరీ నిర్మానుషమైన ప్రదేశంలో చంపి పడేశారు. ఏమీ తెలియనట్టు మళ్ళీ గమ్మున ఊరుకున్నారు. అంటే ఇప్పుడు పాపకి ఏదైనా జరిగినా, బాబుకి ఏదైనా జరిగినా సరే తల్లిదండ్రులు ఎంత విలవిల్లాడిపోతూ ఉంటారు, అరే పాపకి ఏమైంది ఏంటి అనేది. అలాంటిది అంత 15 సంవత్సరాలు పాపని అంత పెంచి అంత పెద్ద చేసిన తర్వాత ఎలా వారికి అలా చేయాలనిపించింది అనేది మాత్రం మనకు అంత చిక్కంది. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దయచేసి పిల్లలు ఏ ఉద్దేశంతో ఎదుటి పర్సన్తో మాట్లాడుతున్నారు అనేది గ్రహించాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉంది. మీరు మాట్లాడొద్దు అని అంటే దాన్ని చెప్పే విధానం ఉంటుంది. నాన్న ఇలా రోజుల్లో ఇలా బాలేవు, ఇలా చేస్తే మంచిగా ఉండదు, ఇలా కొంతమంది అబ్బాయిలు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి ఎగ్జాంపుల్గా కొన్ని చూపించిన తర్వాత వారికి చెప్పడం వేరు. కానీ ఇమీడియట్గా చెప్తే వినట్లేదు అన్న ఉద్దేశంతో కోపంగా చెప్తే పిల్లలు ఎప్పుడూ కూడా వినరు. ప్రేమతో చెప్పే ప్రయత్నం చేయండి. ప్రేమతో చెప్తే కొంతమంది వినకపోతే పేరెంట్స్ అలిగితే ఖచ్చితంగా నేను నీతో మాట్లాడను అంటే ఆ పని కంపల్సరీ తల్లిదండ్రుల కోసం పిల్లలు చేస్తారు. కాబట్టి దయచేసి మీరు ఆ రకమైన విధానాలు ఎంచుకునే ప్రయత్నం తల్లిదండ్రులు ఎందుకో చేయడంలో విఫలం అవుతున్నారు. ఇమీడియట్గా ఇది చెప్పాను కదా ఎందుకు చేయలేదు అంతే కోపం, ఆ కోపంలో వారికి వస్తున్న ఆవేశంలో వారు ఏం చేస్తున్నారంటే నా మాట వినలేదు ఇంకంతే, ఇంకా తీసేయడమే, మళ్ళీ నా పరువు ఎక్కడ పోతుందో, మా కుటుంబంలో మొత్తం పరవంతా తీసేస్తుంది, ఇలాంటివన్నీ కూడా వారు ఊహించుకొని పిల్లల్ని చంపుకుంటున్నారు. అంటే వారు ఏ మెంటల్ కండిషన్లో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. సొసైటీ అనే పదము
మనకు ఎంత అవసరమో తెలుసు. కానీ ఆ సొసైటీ పరంగా మనం ఆలోచిస్తూనే పిల్లల్ని పెంచే విధానం అనేది ఒకటి ఉంటుంది, పిల్లలకు చెప్పే విధానం ఒకటి ఉంటుంది, పిల్లల్ని నచ్చజెప్పే అంటే వారిని బుజ్జగించే విధానం ఒకటి ఉంటుంది. అంతేగాని ఇలా చంపేయడం అనేది నాకు నిజంగానే చాలా బాధ వేసింది. 15 సంవత్సరాల అమ్మాయి కేవలం అబ్బాయిలతో మాట్లాడుతుంది అని అంటే ఆవిడ ఫోన్ చెక్ చేయాల్సింది. ఆ ఫోన్లో కూడా పాపం ఏం లేవంట. పోలీసులు అంతా చెక్ చేశారు. ఎవరికైనా కాల్ చేస్తుందా అంటే కాల్ కూడా ఎవరికి చేసి పర్సనల్గా మాట్లాడుతున్న సందర్భాలు కూడా లేవు. ఇలాంటివి జరుగుతున్న సందర్భంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే కేవలము చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, నా కూతురుని ఏమంటారు అంటే మీ కూతురికి నిజాయితీగా ఉన్నప్పుడు మీరు నిజాయితీ కూతురు మా కూతురు అని చెప్పేసి ప్రయత్నం చెప్పండి. అంతేగాని మీరు ఇమీడియట్గా మీ కూతురు క్యారెక్టర్ని వాళ్ళే డిసైడ్ చేసేసుకొని ఈమె అబ్బాయిలతో మాట్లాడుతుంది, ఏదో తప్పు చేస్తుంటుంది, లేదంటే అబ్బాయిల వల్ల ఏదో అవుతుందని అని చెప్పేసి ఇమీడియట్గా తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఈ పని చేశారు, ఇంత ఘాతుకం చేశారు. ఇప్పుడు పోయి జైల్లో కూర్చున్నారు. ఏమొచ్చింది వాళ్ళకి? కాబట్టి దయచేసి పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొంచెం అప్రమత్తంగా ఉండండి. మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడొద్దు అనేది వారికి చెప్పండి. సొసైటీలో చాలా జరుగుతున్నాయి, చూపించండి. ఇలా జరుగుతుంది నాన్న, ఇలా అవుతుంది, నాకు భయం, కాబట్టి మనకెవరు వద్దు, లేదంటే మనం ఇలా మాట్లాడొద్దు, నీకు ఏదైనా కావాలి అంటే నన్ను అడుగు, నేను చెప్తాను అని చెప్పేసి అనే ప్రయత్నం చేయండి. లేదంటే వారు మాట్లాడుతున్న వారు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే వారు అన్ని రకాలుగా సేఫ్ ఉన్నారు అనుకున్నప్పుడు వదిలేయండి. అంతేకాని ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసేసుకొని పిల్లల్ని భూమి మీద లేకుండా చేసి ఇంత ఘాతుకానికి మాత్రము అక్కడ తల్లిదండ్రులు పాల్పడడం నిజంగా చాలా హృదయ విదారకం. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి పిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రులు ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కరెక్టే. కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని పిల్లలకు ఎలా నచ్చజెప్పాలనే దాన్ని కూడా కొంచెం అప్లికేబుల్ చేస్తే అన్ని రకాలుగా పిల్లలు సేఫ్, తల్లిదండ్రులు సేఫ్, సొసైటీ కూడా మీ గురించి చాలా మంచిగానే అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.